హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి గ్రూప్ సి లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి గ్రూప్ సి క్యాడర్ ఉద్యోగాలు కాబట్టి అండ్ లెవెల్ 3 కింద మీకు 50,000 పైగా శాలరీ అయితే వస్తుందన్నమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి, డేట్ ఏంటి, అండ్ అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రూప్ సి క్యాడర్ ఉద్యోగాలు అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అని ఎవరికైతే డ్రీమ్ పెట్టి ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని కంపల్సరీ చూసి లైక్ చేసి డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి బ్రదర్. ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకు ఆఫ్లైన్ ద్వారా పంపించే ఉద్యోగాలు కాబట్టి చాలామంది అప్లికేషన్ సరిగ్గా చేయక అప్లికేషన్ కొన్ని రిజెక్ట్ అవుతాయి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు అప్లై చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే కదా. అండ్ వీడియో చూసిన ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలకు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ జారింగ్ యాప్లో మీకు కేవలం 399కి అయితే అందిస్తూ ఉన్నాము, 1 year వ్యాలిడిటీ తోటి. అయితే ఈ ఆఫర్ మీకు ఈ రోజు వరకు మాత్రమే ఉంటుంది, కొన్ని గంటలు మాత్రమే. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అక్కడ మనకు గ్రూప్ సి క్యాడర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ బి క్యాడర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నాయి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఏ దానికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాటికైతే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే వాటికంటే ముందు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోండి. సెకండ్ పాయింట్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇచ్చాడు. ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్లో మనకి ఏంటంటే August 5th, 2026కి అప్లై లాస్ట్ డేట్. ఆ డేట్ కల్లా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్ IGFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18th క్రాస్ మల్లేశ్వరం, బెంగళూరు ఏదైతే 560003 ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు August 5th లోపు బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసి పంపించాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా. మీరు ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి లెవెల్ అండ్ గ్రూప్ బి లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా గ్రూప్ సి లెవెల్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5 ఉంది కదా, ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రిలవెంటెడ్ సబ్జెక్ట్ ఏదైతే బాటన్ ఉంటుందో వాటి రిలేటెడ్ మీకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇవి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. అదేవిధంగా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు 19th ఆప్షన్ చూసుకుంటే టెక్నీషియన్ లెవెల్ 3 ఉన్నాయి కదా, ఇవి ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకు. దీనికి ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ బేసిక్ సైన్స్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి అన్నమాట. అండ్ మనకు గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏంటంటే ఇవి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లెవెల్ 6 కింద వస్తుంది. అంటే మనకు దాదాపుగా 1 లక్ష వరకు దగ్గర పైనే, అంటే 1 లక్ష వరకు వస్తుంది అనమాట శాలరీ అనేది. దీనికి వచ్చేసి మనకు రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 3 hours అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు ఉన్నటువంటి ప్యాటర్న్. ఇక క్వాలిఫై మార్కులు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ లెవెల్ 3 అండ్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5 ఈ పోస్టులకు యువర్ ఈడబ్ల్యూఎస్లకు 50% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 40% మీకు మార్కులు అయితే రావాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే కనుక. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు జాబ్ రావాలంటే ఉన్నటువంటి కాంపిటీషన్లో 50% కాదు, మీరు ఎక్కువ పర్సెంట్ 80 కానీ 85 కానీ వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అండ్ చూసుకున్నట్లయితే
ఈ నోటిఫికేషన్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అండ్ ల్యాబ్ సంస్థ ఉంటుంది. ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 5 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 7th CPC కింద 21 ఇయర్స్ నుంచి బిలో 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓబీసీలో మాత్రమే. అంటే 30 ప్లస్ మనకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్లోన బాటనీ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. ఇక ఇంటర్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలని చెప్పాను కదా, టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. 4 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి లెవెల్ 3 కింద సాలరీ అయితే వస్తుంది కాబట్టి బేసిక్ పే మీకు 20,000 ప్లస్ ఉంటుంది. అన్ని అనేసి కలుపుకుంటే కానీ మీకు 50,000 ప్లస్ మనకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓబీసీలకు పోస్టులు ఉన్నాయి కాబట్టి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కూడా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నీషియన్ పోస్టులకు 10+ ఇన్ సైన్స్ గ్రూప్ అయితే ఇచ్చాడు. 60% మార్కులతోటి ఎవరైతే ఇంటర్లో సైన్స్ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఈక్వలెంట్ కూడా ఇచ్చాడు. కానీ డిప్లొమాలో ఎవరైనా మీరు సైన్స్ సబ్జెక్ట్ చేసి ఉంటే 60% మార్కులతో ఉంటే కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా యువర్ వాళ్ళకు బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే హిందీ కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుకు వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోవద్దు బ్రదర్. అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5 ఉంది కదా, ఇది డిగ్రీ లెవెల్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అటువంటి పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకు టెక్నీషియన్ లెవెల్ 3 ఉంది కదా, ఇది ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్ట్ అనమాట. ముందుగా మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకు నోటిఫికేషన్ పైన టాప్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పక్కనే స్క్రోల్ చేస్తున్నారు చూడండి, అది. సెకండ్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, మీ 10th మెమో ఏ విధంగా అదేవిధంగా. అండ్ ఇంకోటి క్యాపిటల్ లెటర్స్ మాత్రం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది దీన్ని. థర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము. 4th నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. 5th వచ్చేసి మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్టిక్ మొత్తం కూడా మీ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది, రీసెంట్ దిగినటువంటి ఫోటో. అండ్ ఫోటో మీద ఏంటంటే మీ నేము, అదేవిధంగా మీరు ఫోటో దిగినటువంటి డేటు మీరైతే ప్రింట్ అయితే తీసుకొని ఉండాలి, అంటే ఉండాలన్నమాట ఫోటో పైన. అండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అయితే ఉండాలి చూసుకోండి. అండ్ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. మళ్ళీ మనం చెప్తున్నాను, ఫోటో అనేది మీరు 1 year లోపు దిగినటువంటి ఫోటో మాత్రమే ఉండాలి. అండ్ ఫోటో పైన మీరు మీ పేరు ప్రింట్ తీపించాలి. అండ్ అదేవిధంగా మీరు డేటు, ఫోటో దిగినటువంటి డేట్ కూడా మీరు ప్రింట్ అయితే తీసి ఉండాలి. అది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండాలి. అండ్ ఫోటో పైన మళ్ళీ క్రాస్గా సగం పేపర్ మీద సగం ఫోటో పైన సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ కింద డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి, పక్కన మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ. ఇక నెక్స్ట్ కింద మనకు అప్లికేషన్ ఆఫ్ ఫీజు, ఈ దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. మీరు డీడీ తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్, వాటి డేటు, డీడీ నెంబరు ఇవైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకి కింద వచ్చేసి మేలా ఫీమేల్ అని టిక్ అయితే చేసుకోండి. 8th వచ్చేసి మనకు మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. 9th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేది ఇవ్వాలి. అండ్ కింద మనకు August 5th ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసుకొని ఇవ్వండి. అండ్ 10th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, మీ కాడ ఏ సర్టిఫికేట్ అది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఇంటర్ కాబట్టి ముందుగా 10th ఇవ్వండి, తర్వాత సబ్జెక్ట్ ఇవ్వండి, 10th పాసు, 10th బోర్డు అండ్ వచ్చినట్టు మార్కులు, తర్వాత ఇంటరు సేమ్ అంతే అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి రిలేటెడ్ ఇవ్వండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నాన్ పెట్టేసేయండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇవ్వచ్చు, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ మనకు 13th వచ్చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్, మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వండి. మీ 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో అన్ని జిరాక్స్ మాత్రమే. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్, అండ్ మీకు డొమిసైల్ ఉంటే డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్. ఇంకోటి మీరు డీడీ చేస్తున్నారు కదా, డీడీ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ కూడా మీరు రాసేసేయండి. ఇక నెక్స్ట్ 14th వచ్చేసి ఏం లేదు. ఇక కింద మనకు డిక్లరేషన్ అవుతుంది కదా, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయండి. అండ్ డేట్ అండ్ ప్లేస్ కూడా మీరు విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. అండ్ డేట్ మీరు ఏ డేట్ని అప్లై చేసిన ఆ డేటు. ఇక నెక్స్ట్ మనకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి పంపిస్తున్నారు అనేది ఇక్కడ టిక్ చేయండి. ముందుగా మనకు అప్లికేషన్ ఫామ్ సిగ్నేచర్ చేసినది ఎస్ అని పెట్టండి. రిక్వెస్టెడ్ మనకు అప్లికేషన్ ఫామ్ ఫీ డీడీ, ఎవరైతే డీడీ చేస్తున్నారో ఆ డీడీ ఎస్ అని పెట్టండి, పంపించాలి కాబట్టి. అండ్ 10th సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ పంపిస్తారు కాబట్టి జిరాక్స్లు ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ మనకు 12th ఇంటర్ ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ కింద మనకు 5 రీసెంట్గా దిగినటువంటి ఫొటోస్ అయితే పంపించాలి, 5 ఫోటోలు. అండ్ ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి మీ పేరు
అండ్ మీరు ఏ పోస్ట్ అప్లై చేశారు అనేది ఆ పోస్ట్ అయితే ఇక్కడ మీరు రాసి బ్యాక్ సైడ్ అనేది వైట్లో ఇక్కడే పంపించాలి, దాన్ని టిక్ చేయండి. అండ్ కిందనే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయాలి. అండ్ ప్లేస్ కూడా మీరు మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసిన ఆ డేట్. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి అనెక్సర్ ఏ అయితే ఉంటుంది, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం దీని అయితే ఫిల్అప్ అయితే చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకు అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. బట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది 600 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అనేది 400 రూపాయలు ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఫీజు 600 రూపాయలు ఉంటుంది. టోటల్గా మీరు 1000 రూపీస్ అయితే మీరు పేమెంట్ అయితే చేయాలి యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ అనేది. అండ్ ఇంకోటి ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ మీరు డీడీ తీయాల్సినటువంటి ఏంటంటే అడ్రస్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతుందో పేయబుల్ అట్ మనకు బెంగళూరు అనమాట. నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయచ్చు. అండ్ ఈ డీడీని మీరు ఒరిజినల్ అయితే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ జిరాక్స్ తీసుకొని మీ కాడ పెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మెయిన్ ఎన్వలప్ తీసుకుంటారు కదా, మెయిన్ ఎన్వలప్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది మెయిన్ ఎన్వలప్ అనుకోండి. మెయిన్ ఎన్వలప్ అంటే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మెయిన్ హెడ్డింగ్ అనమాట క్యాపిటల్ లెటర్స్ మాత్రమే మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ రాయండి. పక్కనే అండ్ కేటగిరీ అని పెట్టి ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు యువరా ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా అనేది రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ నేము అండ్ కేటగిరీ అనేది ఏదైతే మీరు మెయిన్ ఎన్వలప్ మీద రాసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ ఎన్వలప్ మీద ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయండి. అండ్ అదే మెయిన్ ఎన్వలప్ మీద 2 అని పెట్టి రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ మీద ద డైరెక్టర్ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003 అనేది మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్ మీద రాసేయండి. రాసిన తర్వాత మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు, మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా 4 రీసెంట్ ఫోటోలు అండ్ మీరు డీడీ చేసిన కదా ఆ డీడీ మొత్తం కూడా ఫోల్డ్ చేసి మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసిన తర్వాత బై పోస్ట్ ద్వారా పంపేయండి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా. అప్లై లాస్ట్ డేట్ మనకు August 5, 2026 వరకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఇదైతే మీరైతే కంపల్సరీ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ పంపించాలని చెప్పాను కదా, ఓన్లీ జిరాక్స్ మాత్రమే. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ కింద అండ్ అదేవిధంగా మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ కింద సిగ్నేచర్ లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేస్తున్నమాట. అండ్ అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.